వెల్కమ్ టు TJ24 టీవీ. నేను సుమలత. వైద్యం కోసం వచ్చిన రోగిని ఆధార్ కార్డు లేదనే నెపంతో ఆసుపత్రిలో చేర్చుకునేందుకు ఆసుపత్రి సిబ్బంది అంగీకరించలేదు. ఆసుపత్రి ఆవరణలో రోగి వైద్యం కోసం 2 రోజుల పాటు పడిగాపులు కాస్తూ నీరసించడంతో సిబ్బంది మృతి చెందాడనే అనుమానంతో మార్చురీలో భద్రపరిచిన అమానవీయ సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా ఆసుపత్రిలో చోటు చేసుకుంది. చిన్నగూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన వి రవి మూత్రపిండాల వ్యాధితో ఇబ్బంది పడుతూ 3 రోజుల క్రితం జిల్లా ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చాడు. రోగికి తోడుగా ఎవరుండకపోవడంతో పాటు ఆధార్ కార్డు లేకపోవడంతో ఆసుపత్రిలో చేర్చుకోవడానికి వైద్య సిబ్బంది నిరాకరించారు. దీంతో రోగి 2 రోజుల పాటు ఆసుపత్రి ఆవరణలో పడిగాపులు పడి నీరసించి అచేతనంగా మారిపోయాడు. రోగి మృతి చెందాడనే అనుమానంతో వైద్య సిబ్బంది ఆసుపత్రిలోనికి మార్చురీకి తరలించి భద్రపరిచారు. మరుసటి రోజు మార్చురీని శుభ్రపరచడానికి వచ్చిన స్వీపర్లు రోగి కదలికను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆసుపత్రికి చేరుకుని రోగిని వైద్యం కోసం ఆసుపత్రిలో చేర్పించి వైద్యం చేయిస్తున్నారు. ఆసుపత్రిలో ఇంత తతంగం జరుగుతున్నా ఆసుపత్రి ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం శోచనీయమని ప్రజలు బావుటంగా విమర్శిస్తున్నారు. వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన రోగి పట్ల ఆసుపత్రి సిబ్బంది వ్యవహరించిన తీరు మానవత్వం మంటగలిపారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెడితే పేజ్ కనపడుతుంది తింటాను. డబ్బులు లేవు ఎట్లా అని చెప్పేసి ఇది ఎందుకు పోవాలని చెప్పి ఈయన ఆగిపోయినా. ఈయన ఆగిపోయి ఈ క్యాంటీన్ కాడ పడుకుంటున్నా. 3 రోజులు పడుకున్నా. అయితే నాకు ఇది తొండి లేవట్లేదు కాబట్టి ఆటోమేటిక్గా మూత్రం వచ్చిందంటే తెలుస్తుంది. పాయింట్లోనే పోతున్నా. పాయింట్లో పోతుంటే 2 రోజులు పోయేసరికి పెళ్ళి వచ్చిందని చెప్పేసి తీసి వీళ్ళు మార్చి గేటు ముందు వేసారు. ఓకే, వేసిన తర్వాత మనం నైట్ తీసుకుపోయి లోపల వేసారు మార్చరీనా. తర్వాత ఏమైంది? తర్వాత పోలీసులు తీసుకొచ్చి ఇప్పుడు లోపల నైట్ మొత్తం అలానే ఉన్నాం. ఎందులో వేసి నిన్ను అందులో దేని మీద పండబెట్టింది? కిందనే వేసి వచ్చారు. దేనికోసం వేసిల్లు అందులో తెలియదు. ఇక వేసిల్లా ఈ చనిపోయిన కింద లెక్క వేసారు. మరి నిన్న ఎవరు చూసిల్లు? ఈ ఊకే వాళ్ళు చూసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి నేను తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి రాసుకున్నారు. ఏ ఊరు ఏంది ఎట్లా అయిందని రాసుకున్నారు. రాసుకొని సూర్యశ్రీ గారికి ఇక్కడికి వస్తే అక్కడ మార్చిలో అన్నుండేది పడిందని చెప్తే నేను చూసాను కానీ బతుకుంది తీసుకొచ్చి ఎన్నింటి తీసుకొచ్చి మీరు? 9:40 పొద్దునట్టు. 10 o'clock. నిన్న ఎప్పుడు తీసుకుపోయారు? నిన్న ఎవరున్నారు డ్యూటీలో? Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TJ24 TV.